ఆన్లైన్లో ఔషధాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు మందుల దుకాణాలు బంద్లో పాల్గొంటున్నాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహిన్, ప్రస్తుతం మనం పంజాగుట్ట ప్రాంతంలోనే సాధారణంగా నిమ్స్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎప్పుడు చూసినా మెడికల్ షాప్స్ అంటే ఓపెన్ చేసి మాత్రమే ఉంటాయి. కానీ ఈరోజు పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడికల్ షాప్స్ అన్నీ కూడా ఈరోజు బంద్ చేసినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే దేశవ్యాప్తంగా ఈరోజు AIOCD పిలుపు మేరకు అన్ని మెడికల్ షాప్స్ కూడా బంద్ నిర్వహిస్తున్నాయి. అయితే ఇందులో కొంత మినహాయింపు సైతం ఉంది. అది హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్స్కి అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ మాత్రం ఈరోజు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే ఆసుపత్రిలో సర్జరీస్ అన్నీ కూడా ప్లాన్ చేసి ఉంటాయి. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు హాస్పిటల్ రిలేటెడ్ మెడికల్ షాప్స్ మాత్రం ఈరోజు బంద్కు దూరంగా ఉన్నాయి. మిగతా అన్ని షాపులు కూడా బంద్లో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 12.5 లక్షలకు పైగా మెడికల్ షాప్స్ ఈరోజు బంద్లో పాల్గొంటున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 25,000కు పైగా మెడికల్ షాప్స్ నిర్వహిస్తుండగా అవన్నీ కూడా ఈరోజు బంద్ నిర్వహిస్తున్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 12,000కు పైగా మెడికల్ షాప్స్ ఈరోజు బంద్లో భాగస్వాములు అవుతున్నాయి. అయితే మెడిసిన్స్ ఏవైతే అత్యవసరం ఉన్నట్లయితే అలాంటి మెడిసిన్స్ అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి DCA ఇప్పటికే ప్రజలందరికీ కూడా ఒక సూచన జారీ చేయడం జరిగింది. ఏవైతే టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయో వాటిపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. DCA వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి ఎవరైనా సరే స్థానికంగా మందులు అత్యవసరం ఉండి అందుబాటు లేకపోతే గనక DCA అధికారులను సంప్రదించాలని కోరింది. మరోవైపు అటు ప్రభుత్వం సైతం ప్రజలకి స్పష్టంగా తెలియజేసిన అదేవిధంగా ఇటు ఏదైతే ప్రాథమిక వైద్యశాలలు ఉంటాయో అదేవిధంగా జిల్లా వైద్యశాల అన్ని ఈ వైద్యశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అన్ని ప్రభుత్వ వైద్యశాలలు సైతం ఈరోజు 24 గంటల పాటు మెడిసిన్స్ని అందించాలని చెప్పేసి ఏ క్షణంలో ఏ పేషెంట్ వచ్చినా సరే వాళ్ళకి అవసరమైనటువంటి మందులు అందించాలని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రాథమిక వైద్యశాల నుంచి అన్ని వైద్యశాలలో కూడా ఈరోజు 24 గంటల పాటు మెడిసిన్స్ అందిస్తారైతే ఏదైతే ఆన్లైన్లో మెడిసిన్స్ కోవిడ్ సమయంలో ఆన్లైన్ డెలివరీ సంఖ్య సాధారణంగా పెరిగిందని చెప్పొచ్చు. దీన్ని అలసగా చేసుకుని ఇటీవల కాలంలో కూడా పెద్ద సంఖ్యలో ఆన్లైన్లో మెడిసిన్స్ డెలివరీ సాగుతుందని ఆన్లైన్లో కొనుగోళ్లకు సంబంధించి సరైన ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిన నిబంధన ఉన్నప్పటికీ కూడా AI టూల్స్ని వినియోగించి అనేక మంది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అంటే ఒకసారి క్రమంగా వినియోగిస్తున్నట్లు కనుక ఒక అలవాటుగా మారి మత్తునిచ్చేలాంటి పదార్థాలు డ్రగ్స్ ఏవైతే ఉంటాయో ఔషధాలు అలాంటి మందులకి చాలామంది అలవాటు పడుతున్నారు. AI టూల్స్ ద్వారా ఈ యొక్క ప్రిస్క్రిప్షన్ని జనరేట్ చేసుకొని వాటిని దానిలో అప్లోడ్ చేయడం ద్వారా కూడా అనేక మంది హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ని కొనుగోలు చేస్తున్నారని చెప్పేసి అదేవిధంగా ఏదైతే MTP కిట్స్ అంటే గర్భస్రావానికి సంబంధించిన కిట్స్ కూడా అత్యధికంగా ఆన్లైన్లో సేల్స్ అవుతున్నాయి. సాధారణంగా గర్భస్రావం అనేది డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే జరగాలి. కానీ ఇలాంటి MTP కిట్స్ని ఆన్లైన్ డెలివరీ చేయడం ద్వారా అనేక మంది యువతులు ప్రాణాలపైకి తెచ్చుకునే పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇటు ఏవైతే మెడికల్ షాప్స్ అసోసియేషన్స్ ఉన్నాయో అవి ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆన్లైన్లో మెడిసిన్ డెలివరీ కావచ్చు అదేవిధంగా కొనుగోళ్లకు సంబంధించి దీని కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వీటిని పూర్తి స్థాయిలో నిషేధించాలి అని చెప్పి ఈ యొక్క మెడికల్ షాప్స్ అసోసియేషన్స్ అన్ని కూడా కోరుతున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు DCA అధికారులు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సైతం అనేక మార్లు విన్నపం తెలియజేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్టు ఈ యొక్క మెడికల్ షాప్స్ అసోసియేషన్స్ అయితే ప్రకటన జరిగింది. ఈ నేపథ్యంలోనే నేడు 24 గంటల పాటు ఈ యొక్క మెడికల్ షాప్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో బంద్లో కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రజలు ఎవరైనా సరే అత్యవసర మెడిసిన్ అందుబాటులో లేకపోతే కనుక తక్షణమే తమకు దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాలి, అక్కడ వైద్యులను సంప్రదించాలి. లేదంటే స్థానికంగా ఉండేటువంటి మీ జిల్లా DCA అధికారులు డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి DCA వెబ్సైట్లో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. స్థానిక అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు ఉంటాయి. వాళ్ళని సంప్రదించి మీకు అవసరమైనటువంటి మందులను అయితే తీసుకోవాలి. ఎందుకంటే అత్యవసర మెడిసిన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇటు ప్రభుత్వం DCA సంయుక్తంగా ఈ యొక్క ఏర్పాటును అయితే చేసింది. అయితే ఏదైతే ఆన్లైన్లో కొనుగోళ్లు అమ్మకాలు జరుగుతున్నాయో వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో నిషేధం జరగకపోతే కనుక మొత్తం దేశవ్యాప్తంగా దాదాపు 1.5 కోటి పైగా జనాభా ఈ మెడిసిన్ ఏదైతే దుకాణాల నిర్వహణకు సంబంధించి తమ జీవనోపాధి పొందుతున్నారు అలాంటి వారంతా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి కూడా ఈ యొక్క వైద్యశాలలు అయితే ఈ మెడికల్ షాప్స్ చెబుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో
నేపథ్యంలోనే అటు ప్రజలకి అదేవిధంగా ఈ యొక్క వ్యాపారులకు సైతం ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీలుగానే ఈ యొక్క చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మెడికల్ షాప్స్ అన్నీ కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు 24 గంటల పాటు కూడా బంద్ని అయితే కొనసాగించినట్టు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, పంజాగుట్ట.